తెలంగాణలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో పేరు సోమేష్ కుమార్. బీహార్కు చెందిన సోమేష్ 2019 డిసెంబర్ 31 నుండి 2023 జనవరి 10 వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. అనంతరం నాటి సీఎం కేసీఆర్కు ప్రధాన సలహాదారుగా బాధ్యతలను నిర్వహించారు. సీఎస్గా ఉన్న సమయంలో సోమేష్ కుమార్ అక్రమంగా భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక డిఓపిటి అనుమతి లేకుండా లక్షల్లో రైతు బంధు డబ్బులను సోమేష్ కుమార్ తీసుకున్నారని చర్చ సాగుతోంది. ఫార్మాసిటీలోని కొత్తపల్లి విలేజ్లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటి వరకు రైతు బంధు 14 లక్షలు తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. భూమి సాగు చేయకపోయినా రైతు బంధు తీసుకోవడమే తప్పుగా కనబడుతోంది. 25 ఎకరాల 19 గుంటల భూమిలో మొత్తం రాళ్ళు గుట్టలు మాత్రమే ఉండగా దానికి సైతం సోమేష్ కుమార్ రైతు బంధు పొందినట్లుగా గుర్తించారు. 2018లో కొత్తపల్లిలోని 25 ఎకరాల భూమిని సోమేష్ కుమార్ కొన్నారు. ఒక్కో ఎకరానికి కేవలం 2 లక్షలు మాత్రమే వెచ్చించినట్లుగా సమాచారం. ఇక ఖరీదైన భూమిని అతి తక్కువ ధరకే కొనుగోలు చేయటం వెనుక స్కామ్ ఉందని సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్విడ్ ప్రోకో జరిగినట్లుగా ఏసీబీ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఒక్కో ఎకరం 3 కోట్ల రూపాయలు పలికితే ఆ ప్రాంతంలో కేవలం 2 లక్షలకు మాత్రమే దక్కించుకోవటం అనేదే ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. మరోవైపు తాను నిబంధనల ప్రకారమే భూమిని కొనుగోలు చేశానని సోమేష్ కుమార్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తనకు అలాట్ చేసిన నివాస స్థలంలో నిర్మించుకున్న గృహాన్ని అమ్మేసి కొత్తపల్లి గ్రామంలో 6 ఏళ్ల కిందనే ఈ వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్టు చెప్పుకొచ్చారు. అప్పటి ప్రభుత్వం భూమి కొనుగోలుకు అనుమతి కూడా ఇచ్చిందని వివరించారు. ఇక అవినీతి మరకలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారాలపై ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. మరి ఈ క్రమంలోనే మాజీ సీఎస్ సోమేష్ కుమార్ కావచ్చు, అలాగే ఫార్ములా ఈ రేస్లో నిబంధనలు ఉల్లంఘించిన ఐఏఎస్ అరవింద్ కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు నష్టం కలిగించడాన్ని ఏ విధంగా చూడాలి? శిరీష, మనం గమనించవచ్చు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక్కొక్కటిగా రిలీజ్ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణకి సంబంధించిన వ్యవహారంలో 2 ఐఏఎస్ ల ఇన్వాల్వ్మెంట్ ఉంది అని, అలాగే ఐఏఎస్ సంబంధించి అరవింద్కి సంబంధించిన వ్యవహారంలో కూడా ఈయన కొన్ని అక్రమ లేఅవుట్లకు ఆయన అనుమతి కావాలని ఈయన ద్వారా అవినీతికి పాల్పడి కోట్లాది రూపాయల డబ్బులను కూడా ఆయన సేకరించాడు, దీని ద్వారా డబ్బులు కూడా తీసుకున్నాడని చెప్తున్న వ్యవహారం నడుస్తాం. దీని మీద ఇప్పటికే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈయన శివబాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో ఆయన చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే లీగల్ ఫార్మాలిటీస్ అయిపోయింది. తర్వాత ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి ప్రభుత్వ అనుమతి తోటి ఆయన విచారించాల్సిన అవసరం ఉంది. మనం చూసిన సమాచారం ప్రకారం మొట్టమొదటిగా అరవింద్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది. దీంట్లో మొట్టమొదటిగా 161 సిఆర్పిసి కింద సాక్షిగా వాళ్ళను ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. వాళ్ళను సాక్షిగా ఎంక్వైరీ చేసిన క్రమంలో ఇప్పటికే వెలువడిన కొన్ని సాక్ష్యాధారాలు కావచ్చు, తర్వాత శివబాలకృష్ణ ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ కావచ్చు, తర్వాత దీంట్లో ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పేసి ఎవిడెన్స్లు కావచ్చు, వీళ్ళన్నింటినీ క్రోడీకరించుకొని మొట్టమొదటిగా 161 సిఆర్పిసి కింద ఎంక్వైరీ చేసి తర్వాత 41 నోటీసులు జారీ చేసి కూడా ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి కసరత్తు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే అంటే లీగల్ ఒపీనియన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రభుత్వ అనుమతి ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళని విచారించేందుకు సిద్ధమవుతారు. ఫస్ట్ 160 సిఆర్పిసి అంటే సాక్షి కింద వాళ్ళని విచారించేందుకు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అనుమతులకు గవర్నమెంట్ అనుమతి కోసం వెయిట్ చేస్తుంది. గవర్నమెంట్ కూడా విచారణ చేయమని దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఏసీబీకి పంపించే అవకాశం ఉంది. సోమవారం తెలుస్తా ఉంది. మరి సోమవారం తర్వాత మరి ఐఏఎస్ అరవింద్ కుమార్ ని ఏ రకంగా విచారణ చేయమన్నారు, 161 సిఆర్పిసి కింద సోమేష్ ను తర్వాత అరవింద్ కుమార్ విచారణ చేయనున్నారా, తర్వాత దీంట్లో ఎవరిని ముందు అరవింద్ కుమార్ మీదనే ఎక్కువ ఎలిగేషన్ చేశాడు తన కన్ఫెషన్ రిపోర్ట్ లో. దాంట్లో కోట్లాది రూపాయల డబ్బులు ప్రత్యక్షంగా ఇచ్చిన ఎవిడెన్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఏమైతే అక్రమ అవినీతి లేఅవుట్ ఏవైతుందో ఆ లేఅవుట్ కు అంటే ఆ లేఅవుట్ చేయడానికి కూడా ఆయన ప్రోత్సహించాడు. ఆయన ప్రోద్బలంతో కొన్ని అక్రమ భూములకు లేఅవుట్ ఇచ్చారని చెప్పేసి కూడా ఆయన కన్ఫరెన్స్ స్టేట్మెంట్ లో ఒప్పుకున్నాడు. కాబట్టి ప్రస్తుతం ఇద్దరు
ఐఎస్ఎస్ సంబంధించిన వ్యవహారంలో మొట్టమొదటిగా అరవింద్ కుమార్ సంబంధించి 161 సిఆర్పిసి కింద గవర్నమెంట్ కనుక యాక్సెప్టెన్స్ ఇస్తే ఇమీడియట్ గా విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. దాని తర్వాత కూడా సోమేష్ కుమార్ కూడా విచారిస్తానని చెప్పని తెలుస్తా ఉంది. మొత్తం మీద ఇద్దరు ఐఏఎస్ సంబంధించి శివబాలకృష్ణ వ్యవహారంలో ఉన్న ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా పూర్తిగా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. మరో పక్కన మనం చూస్తే సోమేష్ కుమార్ సంబంధించి కూడా దాదాపుగా 120 ఎకరాలకు సంబంధించిన భూ వ్యవహారంలో తన భార్య పేరు మీద ఉన్న ల్యాండ్ వ్యవహారంలో కూడా ఇప్పటికే గవర్నమెంట్ పూర్తి నివేదిక తెప్పించుకుంది. మరి ఆయన్ని కూడా మరి ఏ రకంగా విచారణ చేస్తారు తర్వాత అంటే మీరు అన్నట్టుగా ఓవరాల్ గా చూస్తే ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, ఎవరి మీదైనా సరే ఎలిగేషన్స్ ఉంటే ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా విచారణ చేస్తాము. ఎవరైనా సరే ఇక్కడ అంటే చట్ట పరిధిలో అందరూ సమానులే. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి మరకల తాలూకు ప్రతిబింబాలుగా వీళ్ళు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మరి సోమేష్ కుమార్ కావచ్చు, తర్వాత దీంట్లో అరవింద్ కావచ్చు, తర్వాత ఇంకా మరికొంతమంది వ్యవహారం కావచ్చు. ఓవరాల్ చూస్తే మాత్రం ఈ భూముల వ్యవహారంలో తర్వాత ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో కూడా ఇప్పటికే చాలా విషయాలు బయటకు వచ్చినాయి. మొత్తంగా చూస్తే ఈ అవినీతి మనలు అనుకున్న అధికారులను ఖచ్చితంగా విచారణకు ఎదుర్కోవాల్సిందే. ఆ విచారణలో చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పుడు మనం శివబాలకృష్ణ వ్యవహారానికి వస్తే మాత్రం మరి 161 సిఆర్పిసి కింద సోమవారం కానీ మంగళవారం కానీ అరవింద్ కుమార్ తర్వాత విచారించే అవకాశం ఉన్న తర్వాత 45 నోటీస్ కింద ఆయన సాక్షిగా విచారణ చేసి తర్వాత ఆయనకు ఒక నోటీస్ ఇచ్చి అంటే దొరికిన సాక్ష్యాలు కన్ఫర్మేషన్ రిపోర్ట్ తర్వాత ఈయన అరవింద్ గారిని విచారణ చేసినప్పుడు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి కూడా ఫర్దర్ గా ముందుకెళ్ళడానికి ఏసీబీ సమాయత్తమైందని మనకు తెలుస్తా ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.